ధాన్యాన్ని కొన్నాం. ఇంకో పక్క ఈ ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం. అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బజార్లు పెట్టాం. ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టా, ఇంకా పెంచుతాం. ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్కి పనికి వస్తాయి. ఇవన్నీ చేస్తున్నాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాం. 613 చేశాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతవరకు 8,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అక్కడ ఒక 7 లక్షలు వస్తాయి. ఇవన్నీ వస్తే మేము చెప్పిన విధానం ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడే డ్రోన్లు తయారు చేస్తాం. ఓర్వకల్లు కొప్పర్తి 2 కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. తిరుపతిలో, బెంగళూరు దగ్గర పుట్టపర్తి జిల్లాలో స్పేస్ సిటీ వస్తుంది. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ వస్తుంది పుట్టపర్తి దగ్గర. డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ వస్తూ ఉంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్గా తయారవుతుంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అంటే నీళ్లు మళ్ళా పైకి పంపించి మళ్ళా కరెంటు తయారు చేసి, సోలార్ డే టైం వస్తుంది, విండ్ ఈవినింగ్ టైం వస్తుంది. ఈ 2 రానప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క పంప్డ్ ఎనర్జీ పెట్టి బ్యాలెన్స్ చేస్తాం. ప్రతి ఊర్లో కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తాం. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేయొచ్చు, మీ పొలంలోనే కరెంటు చేయొచ్చు. రైతులు గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకుంటే కుసుమ్ ద్వారా 100% సబ్సిడీ ఇచ్చేస్తాం. అందులో మీరు వాడుకొని మిగిలితే ఇంటికి వాడుకోండి. అప్పటికి కూడా మిగిలితే వాహనాలన్నీ ఛార్జ్ చేసుకోండి. అప్పటికి కూడా మిగిలితే గ్రిడ్కి ఇస్తే అది కూడా మేము తీసుకునే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. మీరే ముందుకు రావాలి. ఇంకో పక్క సుపరిపాలన నేను చెప్పాను. మళ్ళీ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేస్తున్నాం. వచ్చిన పెట్టుబడులు రావాలంటే, డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ అవసరమైతే ఎట్ట మొబిలైజ్ చేయాలనో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం. ఇంకొంత మొబిలైజ్ చేసుకుని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్, సంక్షేమం, అభివృద్ధి. ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి. ఈరోజు రోడ్లన్నీ గుంతలు పూడ్చాం. మళ్ళీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం. స్లోగా అన్ని కూడా చేస్తాం. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా.